పొద్దుగాల లేచి మేము వాకింగ్కి వచ్చినాం, రన్నింగ్ చేస్తాం, వాకింగ్ చేస్తాం. పొద్దుగాల ఇట్లా ఇది ఒక అలవాటు ఉండాలి ఖచ్చితంగా. డైలీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మార్నింగ్ లేచి ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు ముందు ఎలా వస్తాయో మీకు తెలియదు ఏముంది చెప్పు. అలాని పొద్దుంతా తింటాం, రాత్రికి తింటాం, తినుడు పండుడు ఇంతేనా? పొద్దుగా లేచి ఒక గంట, ఒక 5 గంటలకు లేచి ఒక గంట 2 గంటలు వాకింగ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పరా? బాగుంటుందా? బాగుంటుందా? ఇంకా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చిన్నప్పుడు ఎక్కడే ఈత పడుతుంటుంది, ఇట్లా అక్కడి నుంచి ఉరుకుతొచ్చి, అక్కడి నుంచి ఇట్లా ఉరుకుతొచ్చి ఇందులో దుంకుతుంటాం. చెర్ల డంగుడలు వేస్తుంటాం, ఇట్లా పల్టీ వేస్తుంటాం, ఇట్లా ఉల్టా పల్టా వేస్తుంటుంది. అప్పుడు చేద్దామంటే కొంచెం అయితే లేదు, కొంగలు ఉన్నాయి 2-3 ఈత ఆడుతుంటుంది. కానీ జనరేషన్ మారింది. 10 ఏళ్ళ కింద ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అసలు. స్విమ్మింగ్ చేద్దాం, మీద పడుతుందారా అంటే వాడు వస్తలేడు, అది పరిస్థితి. ఒక్కరమ్మ చేంజ్ చేయలే, ఎట్లా పడతాం చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే చెరువుకు వచ్చిన. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళం చూపిస్తాను మీకు. ఇక్కడ చెట్లు ఉంటుండే, ఇప్పుడు కొట్టేసారు కానీ పెద్ద పెద్ద చెట్లు ఉంటుండే. ఇప్పుడు ఈ కట్ట ఉంది కదా, చూపిస్తా. ఇట్లా స్ట్రేట్ వచ్చి బట్టలు ఇట్లా అన్నీ ఇక్కడ ఏడ్చేవాళ్ళం. ఇక్కడ పైన ఇట్లా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ దుంకేవాళ్ళం. సరే ఇక్కడ దుంకేవాళ్ళం. ఇట్లా ఉల్టా వేస్తుంటే పల్టా కొడుతుంటాం. డంగుడలు అంటే తెలుసుగా, గడ్డపార. ఇట్లా సక్క గడ్డపార అంటే సక్క. ఎట్లారా మా బామ్మడిది చెప్తాడు చూడు, చెప్పరా. నీతో వస్తుందా బామ్మడిది నీకు? నిజం చెప్పు, వస్తుందా రాదా? అబద్ధాలు ఆడొద్దు. వస్తుంది లేకపోతే రాదు. కొంచెం వస్తుంది అంటే నీకు రాదు, ఈత రాదు. ఎందుకని మా ఫ్రెండ్ అడుగుదాం ఇప్పుడు. సరే చెప్పు. ఈత చిన్నప్పుడు నేర్చుకోవాలి, పెద్దగానే ఇంకా ఓకేనా? నేర్చుకోవాలి. నా అంత అయినాక నేర్చుకున్నావు అనుకో, కాదు, నీ వల్ల కాదు, ఓకేనా? ఎప్పుడైనా చెర్లు నిండే ఏం చేస్తావు? ఇక్కడ చూడు ఫ్రెండ్స్, కాయ చెప్పు ఫస్ట్. బాగున్నారా? అడుగు. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుంటారు వాళ్ళు, మనం ఇట్లా బాగుందాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఏమంటావు? చిన్నప్పుడు నేర్చుకుంటే ఇదా స్విమ్మింగ్ చిన్నప్పుడు నేర్చుకుంటే బాగుంటుంది. పెద్దగైనాక మా అంతా పెద్దగైనాక నేర్చుకున్నాక అసలు నేర్చుకునిలేవు, కాళ్ళు చేతులు ఆడు సాకు, చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నప్పుడు అంటే ఆ కట్టెలు కట్టుకోను. మా చిన్నప్పుడు ఎలా చేసేవారంటే, మునగబేన్లు అన్నీ ఉంటాయి కట్టెలు, మునగబేన్లు ఒక తాడు కట్టి నడుముకు బిగించేవాళ్ళు. నడుముకు బిగించి లేపట్టుకొని పోయి బాయిలో వేసేవాళ్ళు మమ్మల్ని అంటే నన్ను ఎగ్జాంపుల్ వేసేవాళ్ళు. కాలు చేతులు ఇట్లా కొట్టుకుంటూ ఉంటే నా లైఫ్లో అయితే ఖచ్చితంగా ఒక పార్ట్ స్విమ్మింగ్ అయితే ఒక పార్ట్ నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. రేపు బామ్మర్ది నువ్వు ఇట్లా ఖచ్చితంగా నేర్చుకోవాలి. రోజంటే ఇప్పుడంటే పో అంటే ఇప్పుడు పోతావు నువ్వు. నేర్చుకునే టైంలో కరెక్ట్ నేర్చుకోవాలి. సరేనా? ఎండాకాలం సెలవులు ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్ కరా, అప్పుడు నేర్చుకో. ఇప్పుడు మా ఫ్రెండ్ని అడుగుదాము కరా. అనిల్, నీకు స్విమ్మింగ్ వస్తుందారా? నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? నేర్చుకుని ఒక 5-6 years అవుతుంది. 5-6 years అంటే మినిమం ఒక 10th ఆ టైంలో, 2015-17 ఆ టైంలో. ఇప్పుడు చెల్లరా దొబ్బితే వస్తా, మా బామ్మడిది అంటే చిన్నోడు,
దీన్ని సెంటర్ తప్పితే వస్తా వస్తా వస్తుందా గట్టిగా చెప్పు. ఓకే ఇస్తే మంచిది. ఇప్పుడు ఏంటంటే స్విమ్మింగ్ నేర్చుకున్న వాళ్ళు అబద్ధం చెప్పాను అనుకో, ముడలు ఆడుకొని సెంటర్ తప్పితే వస్తాడా ఆడు? చెప్పురా, వస్తాడా రా బామ్మడిది? ఇక్కడ చూడు సకనిలాడు వస్తాడా? అయితే నేను దబ్బున్నా తప్పు అట్లా మాట్లాడదు. అట్లా వచ్చి స్విమ్మింగ్ రానాడు వచ్చిందని అన్న అనుకో, దొబ్బితే వస్తాడా వాడు? లేదా వాడే దుంకితే వస్తాడా? అందరి ముందు రాడు. ఈత వచ్చినాడు ఎవడోడు పోవాలి తీసుకొని రావాలి అని లేపుకొని అట్లా తీసుకొని ఇట్లా తీసుకొని ఇగో ఇట్లా రావాలి గుంజుకొని. లేదనుకో వాడికి రాదు, వాడికంటే స్విమ్మింగ్ రాదు, మనకు వస్తుంది. ఆయన మనల్ని పట్టుకుంటే వానితో పాటు మనం గిలా వీక్తాం అంటున్నావు కదరా, అవునా కదా? సో నేను చెప్పేది ఏంటంటే ఈత కంపల్సరీ నేర్చుకోవాలి. స్విమ్మింగ్ కంపల్సరీ లైఫ్లో ఒక పార్ట్ అది, నేర్చుకోవాలి సరేనా? వాకింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ బాగుంటుంది, హెల్త్ ఖరాబ్ కాదు. స్విమ్మింగ్ అని చెప్పిన కదా, స్విమ్మింగ్ చేస్తే ఇంకా బెస్ట్. నేర్చుకొని స్విమ్మింగ్ చేసామనుకో వాకింగ్ చేసినంతకన్నా ఎక్కువ డబల్ కాళ్ళు చేతులు ఆడతాయి, బాగుంటుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల వాకింగ్ చేయడం వల్ల డైలీ 1 అవర్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. చెబితే రాత్రికి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పనికి పోయినామా వచ్చినామా కాదు. చూస్తున్నావు ఈ జనరేషన్లో ఎట్లా వస్తున్నాయి మగవాళ్ళకు అబ్బాయిలకు కడుపులు ఇంత వస్తున్నాయి ఇంత. ఇంకొకరికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 9 నెలలు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు బాయ్స్లో. ఏమరా కరెక్టా కదా? డైలీ ఎంతమందిని చూస్తున్నాం బామ్మడి చెప్పు. నువ్వు చూస్తలేవా? సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా 1 అవర్ 5కి లేచి వాకింగ్ చేయాలి, కంపల్సరీ చేయాలి, రన్నింగ్ చేయాలి. బద్ధకంగా ఉన్నాం అనుకో ఇంకా తెలుసు కదా ఇక అట్లా ఇది పరిస్థితి. ఓకేనా? నేను చెప్పదలుచుకుంది ఇది. మామూలు బ్రష్లు అందరికి తెలుసు, విలేజ్ బ్రష్ అంటే ఏందో తెలుసా? నేను చూపిస్తాను చూడండి. అన్న అందరు హాయ్ చెప్పండి. అన్న చెప్పండి హాయ్. అన్న అన్నీ అందరు హాయ్, డబల్ హాయ్. ఇది విలేజ్ బ్రష్. దీన్ని మా దగ్గర విలేజ్ బ్రష్ అంటారు. వేపకట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు అందరికి పేస్ట్లు అయినాయి, టూత్ పేస్ట్లు అయినాయి, బ్రష్లు అయినాయి. తోమినామా వాడబడా అన్నమా ఉంచినామా ముఖం కడుకున్నామా వెళ్ళిపోయినామా. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. నేనైతే ఊళ్ళోకి వస్తే ఇదే ఎక్కువ యూజ్ చేస్తా. సిటీ పోతే బ్రష్. ఓకేనా? మీరు కూడా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ యూజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ అన్నా. బాయ్ చెప్పండి అన్న. అన్నా హాయ్ చెప్పండి. మంచిదని చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మా బామ్మర్దేమో చెప్తాడంట, ఒకసారి మీరే వినండి. చెప్పురా బామ్మ. మామ సబ్స్క్రైబ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా కాదురా, స్లోగా చెప్పాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్.